మొట్టమొదట మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రాజేంద్ర నగర్ ఎట్లా ఉండే ఈ అసెంబ్లీ ఈరోజు ఎట్లా ఉంది సార్? మంచి నల్ల పైపు వేయలేకపోయింది. అమలు కాని హామీలపైన కొంత విమర్శలు వస్తున్నాయి, వాటిని ఎట్లా చూడొచ్చు అంటారు? ఒక డ్రైనేజ్ కట్టలేకపోయారు, ఒక చెరువులు మూయలేకపోయారు. అపార్ట్మెంట్ లేకపోతే మొత్తం నిండిపోయి ఇబ్బంది అయిపోయింది. నేను అడిగిపోయి చూసిన తర్వాత అసలు ఈ పని చేయగలుగుతా అని. తెలంగాణ అభివృద్ధి పదం వైపు పోతుందంటారా, ఏపీ అభివృద్ధిలో ముందుందంటారా? ఇప్పుడు నేను ఇంకెళ్ళకి వచ్చినాక కొంత పొలం అమ్ముకున్నానని సంపాదించాను. బీసీ ముఖ్యమంత్రిగా ప్రకాష్ గౌడ్ గారు ముఖ్యమంత్రి అయితే రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజల కోసం మీ మొట్టమొదటి సంతకం ఏముండబోతుంది?